హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఇప్పటిదాకా మహిళల అక్రమ రవాణా. ఎందుకంటే వాళ్ళని లైంగికంగా వేరే వాళ్ళకి సరిగ్గా అచ్చమైన తెలుగు భాషలో చెప్పాలంటే పండబెట్టేందుకోసం, వాళ్ళని సెక్సువల్ ఆబ్జెక్ట్స్ కింద వాడుకునేందుకోసం చేసినటువంటి ఎత్తుగడ లాంటిది అది. హ్యూమన్ ట్రాఫికింగ్ అనేటటువంటి దాంట్లో మహిళలని ఇలాగ వినియోగించారన్నటువంటి కారణంగానే కేసులు పెడతా ఉంటారు. ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఏంటంటే మగవాళ్ళని కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతున్నది, వాళ్ళకి సంబంధించి కూడా రక్షణ కల్పించాలంటూ తాజాగా సైబర్ క్రైమ్స్ మీద జరిగిన ఒక సెమినార్ సందర్భంగా చర్చ వచ్చింది. ఎందుకంటే మగవాళ్ళని లైంగికంగా వేధించట్లేదు కానీ మగవాళ్ళని అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు ఉపాధి పేరుతో వేరే దేశాల్లో ఉద్యోగం అని చెప్పి కాంబోడియాలో ఇప్పుడు మన చిక్కుపడిపోయిన వాళ్ళందరూ ఏంటి, వాళ్ళందరి చేత క్రైమ్స్ చేయించారు, సైబర్ క్రైమ్స్ చేయించారు. వాళ్ళు అసలు బుక్ అయింది కూడా సైబర్గానే. అక్కడ ఉద్యోగాలు ఉన్నాయంటే అక్కడికి వెళ్ళటం, వెళ్ళిన తర్వాత వాళ్ళని నువ్వు ఖచ్చితంగా ఎట్లాగా ఏది సైబర్ క్రైమ్ చేయాలని చెప్పి వేధించినటువంటి పరిస్థితుల్లో బుక్ అవుతున్నారు. అందుకని వాళ్ళని తీసుకురావాలంటే ఈ దేశ చట్టాల ప్రకారం లేకుండా పోయింది. కాబట్టి ఇక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఒక్క ఆడవాళ్లే కాదు, మగవాళ్ళని కూడా ఎవరైనా సరే విదేశాలకి ఇట్లాగా విదేశాలు కానీ ఇతర ప్రదేశాలకు కానీ తరలించబడితే స్వార్థ ప్రయోజనాల కోసం, నేరపూరిత అంశాల కోసం దాన్ని క్రైమ్గానే పరిగణించాలి. కాబట్టి మగవాళ్ళ రక్షణకు కూడా చట్టాలు ఉండాలి అన్నటువంటిది అక్కడ చర్చ జరిగింది.